మళ్ళీ వెనక్కి వెళ్తే నెహ్రూ గాంధీ కుటుంబంతో తేజాకు ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఆయనకు ప్రత్యేక ప్రాధాన్యత లభించిందనేది పబ్లిక్ సీక్రెట్. గాంధీ ఫ్యామిలీ ఫారెన్ టూర్స్ కు సంజయ్ రాజీవ్ గాంధీల లండన్ బసకు ఆ ధర్మతేజనే డబ్బులు చెల్లించాడని కూడా చెబుతారు. అంతేకాదు జయంతి ధర్మతేజ అనే నెహ్రూస్ ఫేవరెట్ బిజినెస్ బాస్ హడావిడి ఎంతగా ఉండేదంటే తాను భారతదేశం తరపున దౌత్య కార్యకలాపాలు నిర్వహించానని, రాయబారి పదవికి పరిశీలించబడ్డానని ఆయన కోర్టులో పేర్కొన్నాడు. తొలి ప్రధాని కాలంలో ఒక వెలుగు వెలిగిన తరువాత జయంతి దర్యాప్తును ఎదుర్కొన్నాడు. ఆయన భారీ ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఇన్వెస్టిగేషన్ లో ఆయన $1 మిలియన్ కమిషన్లను తన వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించాడని నిరూపించింది. ఇంకా ఆయన పత్రాలను ఫోర్జరీ చేసి ఖాతాలను తప్పుగా చూపించాడని కూడా నిరూపితమైంది. నెహ్రూ కూతురు రాజకీయ వారసురాలైన ఇందిరా గాంధీకి జయంతి ధర్మతేజ మింక్ కోట్ లాంటి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చాడని అప్పట్లో జనం చెప్పుకునేవారు. ఆ ఆరోపణలతో ఆ అవినీతి స్కామ్ మరింత తీవ్రమైంది. అయితే ఇందిరా తనపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా